ప్రముఖ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రా అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశభక్తురాల్లాగా నటిస్తూ వీడియోలు చేస్తూ ముఖ్యంగా భారత సైనిక స్థావరాల మీద వీడియోలు తీసి వాటిని పాకిస్తాన్కు అమ్ముకున్నట్టుగా ఒక సంచలనమైన అంశం బయటపడింది. ఇలాంటి వాళ్ళు భారతదేశంలో మరింత మంది ఉన్నారు అని నిఘా వర్గాలు తెలియజేస్తున్నాయి. మనం మాట్లాడదాం. మనతో పాటుగా కేవీఎన్ పరమేశ్వర్ గారు, లెఫ్టినెంట్ కర్నల్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇప్పుడు న్యూస్ ఉండడం వల్ల, మీడియా పర్కులేషన్ ఉండడం వల్ల తెలుస్తున్నాయండి. బట్ అదర్వైజ్ దిస్ ఇస్ కామన్ అండి. మనము ఎంతైతే బయట శత్రువుల్ని ఫైట్ చేస్తున్నామో అంతే అంతర్గతమైన శత్రువుల్ని, మేకవన్న పుల్లుల్ని ఫైట్ చేస్తున్నాము. ఇలాంటి మేకవన్న పుల్లులందరినీ కౌంటర్ చేయాలంటే ఒకటే విషయం ఏంటంటే, ప్రతి లెవెల్లో ఒకళ్ళకి మాట్లాడే కుతూహలత ఒకటి ఉంటుంది. యాజ్ సివిలియన్స్, యాజ్ సిటిజన్స్ నీడ్ టు నో బేసిస్ మీద డిస్కస్ చేయాలండి ఇట్లాంటి ఇష్యూస్. ఇప్పుడు ఆవిడకి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ఏంటి, చాలామంది చాలా లూజ్ టాక్ చేశారు, ఇన్ఫర్మేషన్ వెళ్ళిందని తెలుస్తుంది. ఇలాంటివి చాలా స్పై కేసెస్ బయటకు వచ్చాయి కూడా. అండ్ ఇంటర్నేషనల్ స్పై కేసెస్ ఇంటర్నేషనల్లీ చాలా లెసన్స్ లాంటి కూడా ఉన్నాయి. సో ఒక యూట్యూబర్ వచ్చాడు, ఒకడు ఎవడైనా దేశభక్తి గురించి మాట్లాడుతున్నా అంటే వాడికి ఓపెన్ అయిపోయి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకూడదు. నీడ్ టు నో బేసిస్ మీద మాట్లాడాలి. దాని తర్వాత ఎవరితో ఎంత మాట్లాడాలి, ఎవరితో రెలవెన్స్ ఉంది మాట్లాడేది అనేది కూడా మనం ఒకటి ఆలోచించి మనం జాగ్రత్తగా మేలుకున్నామంటే ఇలాంటివన్నీ అవ్వవు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎవడు స్పై, ఎవడు దేశభక్తుడు అనేది మనం మొహం చూసి లేకపోతే వాళ్ళ వర్క్ చూసి గుర్తుపట్టలేము. వీఆర్ ఇన్ అ స్టేట్ ఆఫ్ కాన్స్టెంట్ విజిల్. అలాంటిది మనం ఆ పాయింట్ మనం కంటిన్యూస్గా గుర్తుపెట్టుకున్నామంటే ఇట్లాంటివి ఇన్సిడెంట్స్ ఇంకా తక్కువ అవుతాయి. జీరో చేయడం కష్టం, కానీ మోర్ అవేర్నెస్ అండ్ బీయింగ్ కేర్ఫుల్ అబౌట్ వాట్ వీ షేర్ అండ్ వాట్ వీ సే అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హైదరాబాద్లో కూడా బాంబు దాడులు చేయడానికి ప్రయత్నం చేసిన ఒక 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్టుగా సమాచారం వస్తుంది సార్. అంటే ఎట్లా సార్, ఇప్పుడు పాకిస్తాన్ చావు దెబ్బతిన్నది కదా, ఇక్కడ ఉండి స్లీపర్ సెల్స్ని ఏమైనా యాక్టివేట్ చేస్తుంది అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ అండి. ఏమవుతుందంటే, ఇట్లాంటి పెద్ద ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి వాళ్ళ పరువు పోయింది బేసికలీ. సో మీడియా ఛానల్స్లో వాళ్ళు ఏమీ ప్రాపగేట్ చేసుకున్నా కూడా ఇంటర్నల్గా తెలిసింది, ఇంటర్నేషనల్గా తెలిసింది ఏంటంటే వాళ్ళ పరువు పోయింది. పరువు పోయినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ మోటివేషన్, వాళ్ళ మొరాల్ పైకి పెంచాలి. వాళ్ళ టెర్రరిస్ట్ ఫోర్సెస్ని రివైవ్ చేయాలి, వాళ్ళ ఇంటర్నల్ ఫోర్సెస్ని రివైవ్ చేయాలి, అలాగే ఇండియన్ ఇంటర్నల్లీ వీకెన్ చేయాలి. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఈ ఫండింగ్ చేసి లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చి పెట్టిన స్లీపర్ సెల్స్ ఉంటారు, వాళ్ళకి డార్క్ నెట్ నుంచి వాటి నుంచి వేరియస్ కమ్యూనికేషన్ ఛానల్ నుంచి ఏం చేస్తారు, యాక్టివేట్ చేస్తారు. సో మీ లెవెల్లో మీరు ఏమైనా యాక్షన్ చేయండి అని. ఇట్లాంటి యాక్షన్స్ అయినప్పుడు, ఇలాంటి టెర్రర్ యాక్షన్స్ అయినప్పుడు, లేకపోతే రిటాలియేటరీ యాక్షన్స్ అయినప్పుడు కామన్ పీపుల్, ఇప్పుడు నేను రిటైర్డ్ కాబట్టి నన్ను కూడా కామన్ పీపుల్లో కలుపుకుంటాను. యాజ్ కామన్ పీపుల్ మన అవేర్నెస్ ఆఫ్ అవర్ సరౌండింగ్స్, ఏ సరౌండింగ్స్లో ఉన్నాము, ఎలా మెలుగుతున్నాము, ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారనేది మనం కూడా అవేర్నెస్ పెంచుకున్నామంటే స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవ్వడం చాలా కామన్. వాటిని ఆపడంలో ఇంకా మనం సక్సెస్ రేట్ పెరుగుతుంది. విల్ బీ మోర్ సేఫర్ అండ్ అవర్ నేషన్ విల్ బీ మోర్ సేఫర్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.